పరకాల కమిషనర్ సుస్మిత పరకాల పురపాలక శాఖ మున్సిపాలిటీ పట్టణంలో ప్రజా పాలన గ్రామసభలు నిర్వహిస్తున్నారు. 23వ తారీఖు పరకాల పట్టణంలోని 1వ వార్డు, 2వ వార్డు, 12వ వార్డు, 13వ వార్డు, 14వ వార్డులలో మరియు 24వ తారీఖు నాడు 9వ వార్డు, 10వ వార్డు, 11వ వార్డు, 21వ వార్డులలో రేషన్ కార్డు, ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసా గ్రామ సభ ద్వారా దరఖాస్తులు చేసుకోవాలని పరకాల మున్సిపాలిటీ కమిషనర్ సుస్మిత వార్డులోని ప్రజలంతా దరఖాస్తు చేసుకోవాలని ప్రజలకు పరకాల మున్సిపాలిటీ పారిశుద్ధ సిబ్బందితో మంచినీటి సౌకర్యం, హెల్త్ క్యాంపు, హాస్పిటల్ సిబ్బంది ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పరకాల పోలీస్ సిబ్బంది పాల్గొని ప్రజలకు అందుబాటులో ఉంటారని పరకాల పట్టణ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కామ్రేడ్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ద్వారా పరకాల పురపాలక శాఖ మున్సిపాలిటీ పట్టణ ప్రజలకు మున్సిపాలిటీ కమిషనర్ సుస్మిత పరకాల పట్టణ ప్రజలకు తెలియపరుస్తూ ప్రజలందరినీ కోరుకుంటున్నారు. ప్రజలందరూ ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోవాలని నేను కోరుతున్నాను. కొత్త రేషన్ కార్డులు, రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి కొత్త అప్లికేషన్లు ఎవరైనా ఇవ్వాలనుకుంటే అక్కడ కౌంటర్స్ ఏర్పాటు చేస్తాము. వార్డు వారీగా అందులో ఇచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఇందులో వార్డ్ ఆఫీసర్స్ కౌంటర్ వారీగా కౌంటర్లు ఏర్పాటు చేస్తాము. ఎవరి వార్డుకు సంబంధించి వాళ్ళు వార్డ్ ఆఫీసర్ దగ్గరికి కలిసి వాళ్ళకి అప్లికేషన్స్ ఇవ్వాలి. మున్సిపాలిటీ నుండి అన్ని అరేంజ్మెంట్స్ చేస్తున్నాము. డ్రింకింగ్ వాటర్, మెడికల్ నుండి క్యాంప్స్, పోలీస్ బందోబస్తు ఎలాంటి ప్రాబ్లం రాకుండా అన్ని అరేంజ్మెంట్స్ చేస్తున్నాం మున్సిపల్ ఆఫీస్ నుండి. ఈ విషయాన్ని మేము కామ్రేడ్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తున్నాము. ఇటు అవకాశాన్ని పరకాల పట్టణ ప్రజలందరూ సద్వినియోగం చేసుకోగలరు.